అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో గల అటవీ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. సుమారు కొన్ని గంటల పాటు జరిగినటువంటి కాల్పుల్లో దాదాపు 4 మావోయిస్టులు మృత్యువాత పడ్డట్లు మనకు భద్రతా బలగాల నుంచి సమాచారం అందుతుంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు కూడా ఇదే అంశాన్ని ధృవీకరించారు. ఈరోజు ఉదయం అకస్మాత్తుగా మావోయిస్టులు సంచారమయ్యారన్న సమావేశం అందుకున్నటువంటి భద్రతా బలగాలు స్థానిక డిస్టిక్ రెవెన్యూ గార్డ్స్తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్టిక్ ఫోర్స్ ముగ్గురు సంయుక్త ఆపరేషన్స్ నిర్వహించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈరోజు తెల్లవారుజామున మావోయిస్టులపై జరిపినటువంటి ఎదురు కాల్పుల్లో మొత్తం 4 మావోయిస్టులు హతమైనట్లు ఇప్పటికే భద్రతా బలగాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఆ 4 మావోయిస్టుల మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ అయితే వెల్లడిస్తున్నారు. ఇటీవల వరుస ఎన్కౌంటర్లు దండకరణలో నమోదవుతున్నాయి. ఇటీవల 6వ తేదీన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ బ్లాస్ట్ పేలి దాదాపు 7 డిఆర్జీ జవాన్లు మృత్యువార్త పడిన తర్వాత భద్రతా బలగాలు మరింత దూకుడుగా దండకరణలో సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 3 మావోయిస్టులను భద్రతా బలగాలు హతం చేశాయి. ఈరోజు 4 మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. వరుసగా కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటు బీజాపూర్లో ఐఈడీ బ్లాస్ట్ కట్టిన తర్వాత భద్రతా బలగాలు జరిపినటువంటి ఎదురు కాల్పుల్లో మొత్తం 7 మావోయిస్టులు మృతి చెందారు. అందులో 2 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనా దండకార్యంలో మరింత అలజడి అయితే రేగుతుందని చెప్పుకోవాలి. ఒకవైపు భద్రతా బలగాలు, మరోవైపు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు నిత్యకృత్యంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ ప్రదేశంలో కూడా భారీగా మందుగుడు సామాగ్రిని, ఆయుధ సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు అబూజ్మడ్ అటవీ ప్రాంతానికి సమీపంలోని నారాయణపూర్, దంతెవాడ సరిహద్దు జిల్లాల అటవీ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టుల ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం దండకలను జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల అటు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.